హాయ్ మిత్రమా, బయట మాటలు విని మోసపోవద్దు. చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాకు అన్ని చోట్ల నుండి కాల్స్ వస్తూ ఉంటాయి. మేము ఇక్కడ తీసుకున్నాం, మాకు ఇది ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇది సరిగ్గా పని చేయట్లేదు అంటున్నారు. మనకైతే మన ఫ్యాక్టరీలో అయితే కంప్లీట్ గా మనం ఏ ప్రాబ్లం లేకుండా తయారు చేసి ఇస్తా ఉంటాము. చాలా మోడల్ ఉంటాయి మన దగ్గర. అందులో రబ్బర్ సెల్ కమ్ పాలిషర్, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా మంది బయట మార్కెట్ లో రబ్బర్ సెల్ పాలిషర్ రాగానే తెచ్చి కస్టమర్ చేతిలో పెడతారు. మనం అలా కాదు, దీని మీద ఉన్న ప్రయోగాలు, దీనికి వచ్చి కంప్లైంట్లు మొత్తం అన్ని చేసి కస్టమర్ కి ఇస్తాము. అలాగే రబ్బర్ లో త్వరగా అరిగిపోతే అవి అరగకుండా చేయడానికి ఒక కంప్లైంట్, తర్వాత ఈ యొక్క ఊక బ్లోయర్ బయటికి వెళ్ళడానికి ఆల్టరేషన్, తర్వాత మనకి పాలిష్ సెమీ పాలిష్ కావాలంటే దానికి, తర్వాత బ్లోయర్ త్వరగా అరగకుండా దానికి ఆల్టరేషన్, ఇలా చాలా ఈ రబ్బర్ సెల్లర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేస్తున్నాము. చాలా మంది ఏంటంటే దీనికి వెయిట్ ఎక్కువ, అది క్వాలిటీ ఉంటది, ఇది క్వాలిటీ తక్కువ ఉంటుంది అంటారు. అదంతా పచ్చి అబద్ధం. ఏంటంటే దీంట్లో తయారు చేసేవాడు ఒక్కడే చైనాలో తయారు చేస్తారు. అది అందరూ తెచ్చుకుని అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని మొత్తం అందరూ అమ్ముతారు. చూసుకోండి, మీకు ఈ నేమ్ బోర్డులు ప్రతి మిల్లి మీద ఈ నేమ్ బోర్డు ఉంటది. కొంతమంది అయితే ఈ నేమ్ మీద వాళ్ళ కంపెనీ వేసుకుంటారు అనమాట. జస్ట్ కంపెనీ కెపాసిటీ మొత్తం దీని వెయిట్ అంతా ఒకటే వస్తుంది. దీని వెయిట్ వచ్చి మనకి వుడెన్ బాక్స్ వచ్చి 128 కేజీలు వస్తుంది. దీంట్లో వెయిట్ ఉంటుంది. దీని మిషన్ వచ్చి మనకి 108 కేజీలు ఉంటుంది. దీని మీద ఉంటుంది. దీని మీద ఏ స్టిక్కర్ మేము అంటించలేదు. డైరెక్ట్ చూపిస్తున్నాం. 5 మోటార్ తో వస్తుంది. తర్వాత మనకి రబ్బర్లు అన్నయ్యే చూడండి. రబ్బర్లు అన్నది ఇది చైనా రబ్బరు. ఇదేమి మన ఇండియా రబ్బరు మనం తయారు చేయించుకున్నాం అన్నమాట ఇది. తర్వాత షార్ప్లు అన్నది 640 షార్ప్లే మన దగ్గర 4 మోడల్ ఉంటాయి. ఒక్కో పిచ్, ఒక్కొక్క వర్మ ఒక్కోలాగా ఉంటది. ఎన్ని కోట్ల ఒకలా ఉంటాయి, కానీ దాని పిచ్ సైజు దాంతో వేరే వేరే ఉంటది. తర్వాత 50 సాఫ్ట్, 70 సాఫ్ట్, 100 సాఫ్ట్, 50 జాలి. 50 అనేది చాలా ఫెయిలియర్ మాట అండి. ఎందుకంటే 100% సక్సెస్ కాదు, అది 50% ఫెయిలియర్ మోడల్. అందుకే మనం తెచ్చి అమ్మట్లేదు. ఏదైనా బాగుంటేనే, కస్టమర్ బాగా పనిచేస్తేనే దాన్ని అమ్ముతాం. మార్కెట్ లో కూడా జాలీలు దొరకట్లేదు దానికి. జాలి ఇదిగో, నేను నా దగ్గర మిషన్ లేదు కానీ జాలి తెప్పించాను. ఇది పెద్ద కన్నాలే. ఒకవేళ పెద్ద రైస్ ఉన్న వాళ్ళు పనిచేస్తుంది, చిన్న రైస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి చాలా ఇబ్బంది. మార్కెట్ లో 640 ఉంది, 650 ఉంది, 670 ఉంది అంటారు. దాని గురించి కొంచెం తెలియకపోయినా అమ్మడానికి ముందు వస్తారు, కానీ దాని కంప్లైంట్లు వచ్చినప్పటికీ, దాని యొక్క ఇబ్బంది వచ్చినప్పటికీ ఎవరో చేసి పెట్టరు. మన అలాగైతే కాదు, మొత్తం అంతా చర్చింగే. నా యొక్క 4 సంవత్సరాల్లోని రాత్రనగా పగలనగా ఎంచేపు చర్చింగ్ చేస్తూ ఉంటాను. చర్చింగ్ చేసి ఈ యొక్క మిల్లు, ఈ ఫ్యాక్టరీలో మొత్తం అంతా ఇలాగ ఒక్కో మిల్లు తయారు చేస్తున్నాం. ఈ మిల్లు తయారు చేసామంటే ఇండియాలో ఫస్ట్ మేమే తయారు చేసాం. మీరు చర్చింగ్ చూసుకోండి. మిత్రమా, మీరు బయట మాటలు విని మోసవద్దు. ఒకవేళ మీకు మిల్లు కావాలంటే మా దగ్గరకు వచ్చి డెమో చూసి నచ్చితే